నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం తమిళనాట మరో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంది. మీ అందరికీ తెలుసు, టీవీకే. దానికి నటుడు విజయ్, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ముఖ్యంగా 3 టర్మ్స్ నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 2 సార్లు, ఇప్పుడు బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో ఏర్పాటు చేసింది. 3వసారి ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి, మరి ముఖ్యంగా కాంగ్రెస్ కొంత పుంజుకుందని చెప్పాలి. చివరి నిమిషంలో కొంత బీజేపీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టించింది. చంద్రబాబు కావచ్చు, నితీష్ కుమార్ మద్దతుతో ఈసారి గండం గట్టెక్కింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. ముఖ్యంగా దక్షిణాదిన పార్టీ పటిష్టం చేసుకోవాలి. దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాల్లో 5: కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 5లో ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, కానీ కర్ణాటకలో బీజేపీ అధికారంలో చాలాసార్లు వచ్చింది. మొన్న సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గెలిచినప్పుడు, కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా దాని తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో, పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు సాధించారు. అంటే కర్ణాటకలో బీజేపీకి పట్టు ఉంది. రిమైనింగ్ చూస్తే కేరళలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేని దాని కింద లెక్కే. కూటమిలో ఉన్నారు కాబట్టి కొద్ది సీట్లు వచ్చాయి. తమిళనాడులో లేదు, తెలంగాణలో కూడా ఏదో నామినల్ సీట్లు ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే వచ్చాయి. ఇది ఇక్కడ ఓకే. ఇప్పుడు తమిళనాడులో ఖచ్చితంగా పాగా వేయాలని ఆలోచిస్తున్న బీజేపీ అడుగులు దాన్ని తగ్గట్టే వేస్తోంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రణాళికలు రూపొందిస్తోంది మొక్కవోని ధైర్యంతో. అంటే ఇక్కడ ప్రతి స్టెప్ ఫెయిల్ అవుతోంది తమిళనాడు విషయంలో. ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలైని తీసుకొచ్చి అధ్యక్షుని చేశారు, ఆ స్టెప్ ఫెయిల్ అయింది. అక్కడ ఏం ఉపయోగం లేదు. ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది అక్కడ. ప్రాంతీయ తత్వము, స్వభాష మీద పట్టుంటుంది. రాజకీయం కానీ ఇంకో రకం కానీ ఎన్ని విభేదాలున్నా స్టేట్ ఇంట్రెస్ట్, రాష్ట్రం విషయానికి వచ్చేసరికి అందరూ ఒక్కటే. అది బాగా ఉంటుంది. అంటే లోకల్ ఫీలింగ్ ఎక్కువ. తమిళనాడుకు మించి ఇంట్రెస్ట్ ఇంకేమీ ఉండదు, పాలకులకైనా ప్రజలకైనా. ఈ నేపథ్యంలోనే చాలా ఎక్స్పెరిమెంట్లు చేసిన బీజేపీ ఇప్పుడు టీవీకేని కలుపుకొని వెళ్ళాలని ఆలోచిస్తోంది. ఎంజీ రామచంద్రన్ తర్వాత జయలలిత హవా నడిచింది. జయలలిత హవాలో కూడా అక్కడ తమిళనాడుకు సంబంధించి ఎంత పట్టు ఉంటుందంటే, మనకి దేశం మొత్తం మీద రిజర్వేషన్లకు సంబంధించి 50% మించి చేయకూడదు. చేస్తే అంతవరకే సీలింగ్, అంతకుమించి ఇవ్వడానికి లేదు. కానీ తమిళనాడులో పివి నరసింహారావు గవర్నమెంట్లో, కేంద్రంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మద్దతు మీద నడిచింది ప్రభుత్వం. అప్పుడు సాధించుకున్నారు ఆమె 67% రిజర్వేషన్లు. ఎలా వచ్చాయి? 9th షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచి, తద్వారా 9th షెడ్యూల్ ఏం చెప్తుంది? కోర్టులు జోక్యం చేసుకోజాలదు. 9th షెడ్యూల్ ఏం చెప్తుందంటే కోర్టులు జోక్యం చేసుకోజాలదు. ఈ రిజర్వేషన్ల అంశాన్ని తమిళనాడు వరకు 9th షెడ్యూల్లో పెట్టించి ఆమె నెగ్గించుకున్నారు. స్టేట్ ఇంట్రెస్ట్లు అలా ఉంటాయి. కావేరీ కావచ్చు, ఏ విషయమైనా వాళ్ళకి స్టేట్ ఇంట్రెస్ట్. దాని తర్వాతనే ఏదైనా రాజకీయాలైనా, పదవులైనా, ఇంకోటైనా. జల్లికట్టు విషయంలో కూడా, కావేరీ జలాల విషయంలో కూడా ఏదైనా అంతే. పార్టీలన్నీ ఏకమవుతాయి. అంత పట్టు పాలకులకు, ప్రజలకు అక్కడ వాళ్ళకు ఉంటుంది. సో అక్కడ ఏదైనా చేసి బీజేపీ పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నప్పుడు టీవీకే విజయ్ కనపడ్డారు. ఇక్కడ ఏఐడిఎంకే ఎప్పుడైతే జయలలిత మరణం తర్వాత 2గా చీలిపోయింది, పన్నీరు సెల్వం వర్గం, పళనిస్వామి వర్గం. ఈ రెండుని కూడా ఏకం చేసి 2 కూడా ఇప్పుడు బీజేపీ గ్రిప్లోనే ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ విజయ్ని అడిగినప్పుడు విజయ్ ఇంట్రెస్ట్ చూపించలేదు, స్టాలిన్ కూడా చూపించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ గ్రూప్లోనే స్టాలిన్ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు బీజేపీ టీవీకే విజయ్ మీద కన్నుపడింది. విజయ్ క్రౌడ్ పుల్లర్. ఖచ్చితంగా అక్కడ విజయ్కి పట్టు దొరుకుతుంది అని అనుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం ద్వారా విజయ్ని చేర్చుకొని ఎన్నికలకు వెళ్ళాలి అని భావిస్తోంది బీజేపీ. సో ఆయన మధ్యవర్తిత్వం చేసి, ఆయన అంటే రాజకీయ విశ్లేషకులు చెప్పే వాదన, ఆయన అఫీషియల్గా కాకుండా ఆయనతో చర్చలు ఆంతరికంగా జరుపుతున్నారు. రాజకీయాల్లో ఎదగాలి అంటే సింగిల్గా వెళితే కష్టం, నిలదొక్కుకోవాలన్నప్పుడు. ఆయన కూడా సినిమాల నుంచి వచ్చారు. ఆయన కూడా 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీని వ్యవస్థ
నిర్మాణాత్మకంగా పార్టీ లేకపోయినా నైతిక మద్దతు ఇచ్చి ఆ రోజు కూటమి ప్రభుత్వం, అప్పుడు కూడా బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి వెళ్ళాయి. కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్ళకి సపోర్ట్ చేశాయి. సో ఆ కూటమి 2019లో సింగిల్గా పోటీ చేశారు, ఏమీ గెలవలేని పరిస్థితి. ఒక్క సీటేమో వచ్చింది, రాపాక వరప్రసాద్ రాజోలు. సో ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు టీవీకే విజయ్కి ఆయన చెప్పారని అని రాజకీయ విశ్లేషకుల మాట ఏంటంటే, ఇప్పుడు ఒక జాతీయ పార్టీతో పొట్టు పెట్టుకుంటే పార్టీని పటిష్టం చేసుకోవచ్చు, గ్రౌండ్ లెవెల్లోకి గ్రామాన పార్టీని తీసుకెళ్లొచ్చు, పదవులు వస్తాయి, పార్టీ అభివృద్ధి చెందుతుంది, మీరు అనుకున్న గోల్ని సాధించవచ్చు అనే క్రమం చెప్తున్నట్లు వినొస్తోంది. టీవీకే విజయ్ వీళ్ళ దౌత్యాన్ని, ఏదైతే బీజేపీ దౌత్యం చేస్తోందో పవన్ కళ్యాణ్ ద్వారా, దానికి తలొగ్గి కూటమిలో చేరతారా, అంటే బీజేపీలో చేరతారా, బీజేపీ టీవీకే అదేవిధంగా ఏఐడిఎంకే అంతా కలిసి పోటీ చేస్తారా చూడాలి. కాకపోతే మాత్రం తమిళ రాజకీయాలు వంట పడితే మాత్రం బీజేపీతో కలవరు అనే వాదన కూడా వినిస్తోంది. ఖచ్చితంగా బీజేపీ కూటమిలో కనుక ఉంటే అక్కడ లోకల్ ఏదైనా ఇబ్బంది అయినా, తర్వాత స్టేట్ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా జాతీయ పార్టీల ప్రకారం నడుచుకోవాలి. అది అక్కడ జాతీయ పార్టీల ప్రకారం నడుచుకుంటే మనుగడ అనేది ఉండదు. అన్నీ తెలిసిన విజయ్ ఏం ఆలోచిస్తారు? సొంతగా పోటీ చేస్తారా, బీజేపీ దౌత్యం చేసి ఒకవేళ సఫలమైతే బీజేపీతో కలిసి పోటీ చేస్తారా, వేచి చూడాలి. ఏదైనా కానీ విజయ్కి మాత్రం క్రౌడ్ పుల్లర్గా ఇప్పుడు పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే మంచి ఆదరణ అయితే ప్రజల్లో కనిపిస్తోంది. ఇక తమిళనాడు ఒక మరో జయలలిత కాబోతున్నారా, లేదా మరో ఎన్టీఆర్ కాబోతున్నారా, వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.